కలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో మహేశ్వరీస్ ఉన్నాయి, డాలర్స్ ఉన్నాయి, టసర్ జార్జెట్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని మనకి మోడల్లో బాందిని డిజైన్ వచ్చిన న్యాచురల్ డిజైన్స్ వచ్చాయి. రెండు శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మహేశ్వరి మనం లాస్ట్ టైం కూడా కొన్ని షేర్ చేసాం కదా. మనకి ఇందులో రిపీట్ అడిగినవి మల్టిపుల్స్ ఉన్నాయి, ఇంకా న్యూ డిజైన్స్ కూడా వచ్చేసాయి. ఇది సేమ్ నేను కట్టుకున్న శారీనే. మనకి ఇవేంటంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మహేశ్వరి ఐడియా ఉంటుంది కదా చాలా మందికి. చందేరి లాగే ఉంటాయి, ఇంకొంచెం థిక్గా ఉంటుంది చందేరి అంతా. దీనికి కొంచెం స్టార్చ్ కూడా పడుతుంది. మనం వితౌట్ స్టార్చ్ కట్టుకోవచ్చు, లేదా ఇలా కట్టుకోవచ్చు. ఎలా కట్టుకుంటే అలా ఉంటాయి. మహేశ్వరి ఏంటంటే మనకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు, ఎవరికైనా కూడా బాగుంటాయి. చిన్న బార్డర్ వస్తుంది, ఒక 1.5 ఇంచ్ బార్డర్, ఇలా జిగ్జాగ్ స్టైల్ లాగా జరీ బార్డర్ వస్తుంది. ఇది కొన్ని కలర్స్ని బట్టి గోల్డ్ ఉంటుంది, కొన్ని యాంటిక్ లుక్లో ఉంటాయి. ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్ వస్తాయి, స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. దీని మీద డైయింగ్ కానీ ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్, మన వెజిటబుల్ ఎక్స్ట్రాక్ట్తో చేస్తారు. చాలా బాగుంటాయండి. హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ ఇవేవి మిల్స్లో తయారయ్యాయి కాదు. సో అందుకే మనకి ఫినిషింగ్ కూడా చాలా ఫైన్గా అయితే ఉండదు, అంటే మళ్ళీ వాళ్ళ హ్యాండ్తో చేసిన ఫినిషింగే ఉంటుంది. మనం ఒకసారి తర్వాత ఏమైనా డ్రై వాష్కి ఇచ్చినప్పుడు ఒకసారి ఫినిషింగ్ చేయించుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఎందుకంటే కొంచెం అంచు ముడుచుకున్నట్టు అలా ఉంటుంది. ఇవన్నీ కూడా న్యాచురల్గా వచ్చాయి కదా. కలర్స్ కూడా మనకి బ్లాక్ ప్రింట్స్తో వచ్చాయి కదా. కొన్ని థిక్ లైట్ ఉంటాయి, కొన్ని షేడ్స్ కూడా. ఇవి ఇక్కడ చూసారంటే మీరు కొంచెం నల్లగా చుక్కలు వచ్చాయి కదా. ఇవేమీ డ్యామేజెస్ కాలేదు, ఎందుకంటే హ్యాండ్తో చేసేటప్పుడు కొంచెం కలర్స్ అవి అటు ఇటుగా ఉంటాయి. మనకి ఇలా ఉన్నప్పుడే అవి హ్యాండ్ అనేది అర్థమవుతుంది. ఈ కలర్స్ అన్నీ కూడా బాగుంటాయి, స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. మనకి అందుకే ఎక్కువ సింథటిక్ లాగా కలర్ చాయిస్ ఉండదు. కొంచెం డీసెంట్ కలర్స్, కొంచెం డస్టీగానే ఉంటుంది లుక్ అయితే. ఇది వచ్చేసరికి సంపంగి గ్రీన్ కలర్, అంటే కొద్దిగా మస్టర్డ్ పేడ కాసర కలర్ అంటాం కదా, ఆ కలర్ అనుకోవచ్చు ఎగ్జాక్ట్గా. మరి ట్రాన్స్పరెంట్గా ఉండవు. చక్కగా సమ్మర్కి చాలా బాగుంటుంది. ఆఫీస్ వేర్ కానీ చక్కగా జర్నీస్ కానీ ఎంత కూల్గా ట్రెండీగా ఉంటాయి. మన రెగ్యులర్ డిజైన్స్గా కాకుండా ట్రెండీగా కూడా ఉంటాయి. పైవైపు సెల్ఫ్ కలర్లోనే ఇచ్చారు కదా గోల్డ్ అనేది. కింద మనకి స్కర్ట్ బార్డర్ వచ్చింది ఇలాగా, ఇంచుమించు కొంచెం పెద్దదే అనుకోవచ్చు డిజైను. కింద మాత్రం బ్లాక్ కలర్ ఇచ్చారు, చాలా బాగుంటుంది. మనకి ఎక్కువ ఇందులో బ్లాక్ యాడ్ అవుతూ ఉంటుంది డిజైన్స్ అన్నింటిలోకి. చాలా బ్యూటిఫుల్ డిజైన్. లాస్ట్ టైం రిపీట్ అయినట్టు చక్కగా ఇప్పుడు బుక్ చేసుకోండి. ఒకవేళ ఇవి అయిపోయినా మీకు ప్రీ ఆర్డర్ అవైలబుల్గా ఉంటుంది. ఒక 10 days టైం అయితే పడుతుంది. ఓకే అనుకున్నవాడు చక్కగా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి ఇది ఇంకా టూ పీసెస్ ఉన్నాయి రెడీ టు డిస్పాచ్. సేమ్ డిజైన్ వస్తుంది. మనకి దీంట్లో లైన్స్ వస్తాయి, మధ్యలో ఇటొక్క చెరీ లైన్, ఇటొక్క 1 ఇంచ్ జరీ లైన్ వస్తాయి. అన్నిటికీ కూడా వస్తాయి. మనకి చందేరి అంటే ఒక్కటే లైన్ వస్తుంది కదా, దీనికి మధ్యలో కూడా వస్తాయి. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. నేను మిక్స్ అండ్ మ్యాచ్ లాగా బ్లాక్ వేసుకున్నా. బ్లాక్ అయినా చాలా బాగుంటుంది, లేదు ఈ బ్లౌజ్కైనా వెళ్ళచ్చు. సేమ్ ఫ్యాబ్రిక్ ఇలా డిజైన్ వస్తుంది, చీప్ మీద బ్లాక్ డిజైన్. 2 sides కూడా చిన్న బార్డర్. ఇవి ఎలా ఉంటాయంటే మనకి మంగళగిరిలో వస్తాయి కదా చిన్న బార్డర్స్, ఆ స్టైల్ లాగా ఉంటుంది. బ్యూటిఫుల్ ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2400. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి పింక్, మంచి పింక్, కర్వేర్ పింక్ ఉంటుంది కదా, ఆ షేడ్ అండి. పింక్లో ఇంకొక షేడ్ కూడా ఉంది, ఇది కర్వేర్ షేడు, ఇది కూడా ఉంది. ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్, మీకు అర్థమవుతుంది కదా. మనం దాంట్లో కూడా చేసాం కదా. సారీ, ఇది వచ్చేసరికి చందేరి వస్తుంది, చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. చందేరిలో కూడా 1 or 2 ఉన్నాయి, ఎక్కువ లెవెల్లో. ఇది చందేరి వస్తుంది, ఇలా బ్లాక్. ఇక్కడ ఒక లైట్ షేడు, ఇక్కడ మనకి వైట్ మీద ఇచ్చారు. 2 sides కూడా చిన్నగా 1 ఇంచ్ బార్డర్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. కలర్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి మహేశ్వరి మీద కూడా ఇంకా కొంచెం ఒక కొద్ది లైట్ వెయిటే ఉంటుంది. ఇది కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్, న్యాచురల్ కలర్స్. కింద మళ్ళీ బార్డర్ లాగా ప్రింటెడ్ బార్డర్ ఇచ్చారు. పళ్ళు కూడా బాగుంది. మనకి చందేరికి వచ్చేసరికి చివరి ఒక్క జరీ లైనే వస్తుంది అన్నాను కదా, ఇలా ఒక్క జరీ లైన్. ఇదంతా కూడా ప్రింట్, మ్యాంగో ప్రింట్. ఇది ఇవన్నీ కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్. బ్లౌజ్ కూడా ప్రింట్ ఇచ్చారు, చిన్నగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. 2 sides జరీ బార్డర్ ఉంటుంది, ఒకవైపు మాత్రం ఈ బార్డర్ వచ్చింది. బ్యూటిఫుల్ ఉంది డిజైన్ అయితే. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2100. నెక్స్ట్ వచ్చేసి ఇది మహేశ్వరిని. 1 or 2 మాత్రమే ఉన్నాయండి చందేరిలో. మ్యాక్సిమం అన్నీ కూడా మహేశ్వరి. అంటే కలర్ బాగుంది. ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది, రెండింటికి కూడా సేమ్ డైయింగ్ ప్రాసెసే ఉంటుంది. మనకి బార్డరు ఫ్యాబ్రిక్ మారుతుంది అంతే. ఇది వచ్చేసరికి మంచి ఎల్లో షేడ్,
ఎంత బాగుందనండి. ఎల్లోకి బ్లాక్ కాంబినేషన్ బ్యూటిఫుల్ ఉంటుంది. ఇలా జరీ లైన్ ఉంది, మళ్ళీ ప్రింటెడ్ బార్డర్. ఇదంతా కూడా బ్లాకే, మీకు తెలుస్తుందా, ఇలా ఒక లైన్ లాగా. ఇక్కడ బ్లాక్ పెట్టిన చివర కొంచెం డార్క్ ఉంది, ఇక్కడ మధ్యలో లైట్ ఉంది కదా, అవి మిస్ ప్రింట్స్ కాదండి, హ్యాండ్ ప్రింట్స్ కదా, హ్యాండ్ బ్లాక్. మొత్తం ఇదంతా కూడా హ్యాండ్ బ్లాక్తో చేసిన డిజైనే, మిల్ ప్రింట్స్ అలా కాదు, డైరెక్ట్ ప్రింటింగ్ కూడా కాదు. మళ్ళీ కలర్ ఒకసారి వేస్తారు, దానిపైన కలర్ ఫిల్ చేయడానికి ఒకసారి చేస్తారు, డైయింగ్ ఒకటి, ఇదంతా కూడా చాలా ప్రాసెస్ అవుతుంది. 2 సైడ్స్ కూడా సేమ్ బార్డర్, బ్యూటిఫుల్ కాంబినేషన్, చాలా బాగుంది. దీనికి మనం బ్లాక్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. సారీలో వచ్చిన బ్లౌజ్ కూడా బాగుంటుంది. ఇది మళ్ళీ జరీ లైన్స్ ఉంటాయండి, జరీ లైన్స్ ఉండి ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ వస్తుంది, వీళ్ళంతా ప్రింట్. దీనికి చీకు బేస్ మీద బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా ఎల్లో కలర్ ఉంది కదా, ఈ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, లేదా మీరు బ్లాక్ బ్లౌజ్ రెడీగా ఉంటే అలా యూస్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్లూ షేడ్, అంటే డార్క్ కలర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇవి కొంచెం డస్టీ లుక్లోనే ఉంటాయి. మనకి టసల్స్ అయ్యి ఎలా డస్టీగా అనిపిస్తాయి, అలాగే షైనీగా ఉండదండి ఫ్యాబ్రిక్ అయితే, సింథటిక్ లాగా. 2 సైడ్స్ వచ్చేసరికి బ్లూ షేడ్, లైట్ కొంచెం స్కై బ్లూ మీద కొంచెం డార్కర్ షేడు. ఇక్కడ మళ్ళీ ప్రింటెడ్ బార్డర్, ఇదంతా కూడా డై చేసి దాని మీద ఇలా డిజైన్, ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా. ఇక్కడ థిక్గా లేదండి కలర్, అంటే డైయింగే అలా వచ్చింది డిజైనే. 2 సైడ్స్ కూడా ఉంది, చాలా బాగుంది. కూల్ కలర్స్, డస్టీ లుక్లో చాలా బాగుంది. మొత్తం ఆల్ ఓవర్ అంతా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చింది. ఇవి చూసేటప్పటికన్నా కట్టుకుంటే చాలా బాగుంటాయి, మనకి కంఫర్ట్, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇలా జరీ లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద ప్రింట్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళులో ఇలా లైట్ కోరా కలర్ ఇచ్చారు కదా, అదే కలర్ మీద బ్లూ కలర్తో ఇలా డిజైనర్ స్టైల్ బ్లౌజ్ వచ్చింది. హ్యాండ్కి మళ్ళీ ఇక ప్రింటెడ్ బార్డర్ కూడా ఇచ్చారు, చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి మన ఇవి ఒక్కసారి ఫస్ట్ వాష్, డ్రై వాష్ ఇస్తే బెటర్, హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. అయినా కూడా అంటే డై చేసిన కలర్స్ కదా, కొంచెం ఎక్సెస్ ఉంటుంది కాబట్టి ఏమన్నా ఉన్నా పోతుంది. బ్రిక్ కలర్, ఇది కూడా మనం లాస్ట్ టైం చేసాము, రిపీట్ అడిగారండి. షేడ్ అయితే చాలా బాగుంది, స్కర్ట్ బార్డర్ వస్తుంది, బ్రిక్ రెడ్ షేడ్. దీంట్లో మనకి డార్క్ రెడ్ చాలా తక్కువే వస్తుంది, ఎందుకంటే న్యాచురల్ కలర్స్ కదా, కొన్ని షేడ్సే వస్తాయి. ఇలా బ్లాక్ వస్తుంది, కింద బ్లాక్ బార్డర్, పైవైపు సెల్ఫ్ కలర్ బార్డరే వస్తుంది, చాలా బాగుంటుంది కట్టుకున్న. మనకి కోటాస్ అలా ఇష్టపడతారు కదా, వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. లైట్ వెయిట్లో ఇష్టపడతారు, ప్యూర్ సిల్క్స్ అలాంటి వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. ఇలా జరీ లైన్స్ ఉన్నాయి, దాని మీద కింద వచ్చిన ప్రింట్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి చిక్కు మీద బ్లాక్ కలర్ డిజైన్, అంత చక్కగా ఉందో చూడండి, బ్యూటిఫుల్ కలర్. ఇలా అక్కడ మనకి ఈ కలర్ ఇక్కడ వచ్చింది, అంటే ఇలా డై చేసేటప్పుడు చిందుతాయి కదా, అదేది ప్రింట్ కాదు, బాగుంది. బ్లౌజ్ కూడా చక్కగా స్టిచ్ చేయించేసుకోవచ్చు. చీరంతా పన్న ఉంది కాబట్టి మీకు కట్ చెంగ్లోనే ఉంది కదా, 80 అలా తీసుకున్నా సరిపోతుంది. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది బాతిక్, సేమ్ మనకి మహేశ్వరిలోనే బాతిక్ వచ్చింది. ఇది కూడా హ్యాండ్ బాతిక్, మంచి ఒక పింకిష్ రెడ్ లాగా ఉంది. మళ్ళీ అలానే రాణి పింక్ కూడా కాదండి, కొంచెం టమాటా పింక్ షేడ్ ఉంటుంది కదా, అందులో కొంచెం రెడ్ కలిసిన షేడు, డార్క్ షేడ్. ఇదంతా మిడిల్ అంతా మనకి ఇలా బాతిక్ వచ్చి మధ్యలో కొంచెం గ్యాప్, మళ్ళీ చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా జరీ బార్డర్ ఉంది, చక్కగా ఉంది. ఇది సింగిల్ కలర్ మ్యాచింగ్, కొంచెం బ్రైట్ అయితే ఇదే అనుకోవచ్చు. బ్లాక్ ఎక్కువ వస్తాయి మనకి, రెడ్లో కూడా ఎక్కువ బ్రిక్ రెడ్స్ వస్తాయి. ఈ రెడ్ కూడా రేర్ కలరే. ఇలా జరీ లైన్స్ వచ్చాయి, దాని మీద మళ్ళీ ప్రింట్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్కి ఆ బార్డర్ వస్తుంది, చాలా బాగుంది కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2400. నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్, కొంచెం లైలాక్ షేడ్ కలర్ ఉంటుంది చూసారా, ఆ షేడ్ అండి, చాలా బాగుంది కలర్. ఇలా ఆల్ ఓవర్ అంతా బ్లాక్ ప్రింట్, కొంచెం పేస్టల్ కలర్ కావాలనుకుంటే చక్కగా ఇలా చూడొచ్చు. 2 సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది, సరీ బార్డర్. చిన్న ప్రింటే, మరి పెద్ద ప్రింట్ కాదు. ఇలా పళ్ళు కూడా చిన్న ప్రింటెడ్ పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చక్కగా ఇదే కలర్ కాంబినేషన్లో చిన్న డిజైన్ ఇచ్చారు. 2 సైడ్ హ్యాండ్కి ఇలా జరీ బార్డర్ ఉంది, ఒకవైపు ఇలా ప్రింటెడ్ బార్డర్ కూడా ఉంది. కూల్గా ఉంటుంది సమ్మర్లో, కలర్ చాలా క్లాసీగా ఉంది. ఈ సారీ కూడా 2400. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ వచ్చేసి బ్లాక్. అసలు బ్లాక్ అండ్ చీకు కాంబినేషన్ సూపర్ కాంబినేషన్, చాలా బాగుంది.
వీటిలో కూడా మనకి ఎక్కువ బ్లాక్స్ వస్తాయి. బ్లాక్ కూడా చాలా బాగుంది. మనకి పైన అంతా ఇలా డార్క్ బ్లాక్ వస్తుంది. పైవైపు చిన్న జరీ బార్డర్ ఉంది. ఆ బార్డర్ కూడా చక్కగా పైవైపు చిన్న దాన్ని ఏమంటారు లీఫ్ డిజైన్ లాగా ఉంది. ఇలా ప్రింటెడ్ బార్డర్ వచ్చింది. చిక్కు కలర్ కింద చూడండి చక్కగా స్కర్ట్ బార్డర్ వస్తుంది. చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్. అందులో ఒక ఫ్లవర్ వచ్చి మళ్ళీ సేమ్ బార్డర్, కింద కూడా జరీ బార్డర్. బ్యూటిఫుల్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్. చాలా బాగుంటుంది. మరి బ్రైట్గా హడావిడిగా కాకుండా ఉంటుంది. సింపుల్గా క్లాసీగా ఉంటుంది. అంటే కొంతమంది కాటన్ శారీస్ ఇష్టపడరు కదా, వాళ్ళు చాలా బాగుంటుంది. ఆఫీస్ వేర్ అలా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా జరీ లైన్స్ మీద మనకి ప్రింట్ వస్తుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. చక్కగా చీకు మీద చిన్నగా డిజైన్ వచ్చింది బ్లాక్తో. హ్యాండ్కి ఇలా ప్రింటెడ్ బార్డర్ కూడా ఉంది. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2400. చాలా డిజైన్స్ వచ్చాయండి. మొన్న మనం కొన్నే షేర్ చేశాం కదా, రిపీట్ అడిగారు. చక్కగా చూసుకోండి. ఇది వచ్చేసరికి లైట్ కోరా షేడ్ మీద ఇలా ఒకలాంటి గ్రే షేడ్. గ్రే కూడా ఇంగ్లీష్ కలర్ టోన్లోనే ఉంది. ఎంత డిఫరెంట్గా ఉందో చూడండి. చక్కగా పేస్టల్ లుక్లో బార్డర్ కూడా చాలా లైట్ గ్రే షేడ్ ఇచ్చారు. చాలా లైట్ కలర్. ఇదంతా కూడా బ్లాక్ ప్రింట్. మధ్యలో మనకి ఇలా కొంచెం పీచ్ కలర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసరికి ఎంత కూల్గా ఉందో కలర్. చాలా క్లాసీగా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా ఇలా ప్రింటెడ్ లైన్స్ వచ్చాయి. మధ్యలో జరీ లైన్స్ ఉన్నాయి. అన్నిటికీ జరీ లైన్స్ ఉంటాయి. అంటే కొన్ని ప్రింట్స్తో తెలుస్తున్నాయి, కొన్ని తెలియట్లేదు కదా. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కాంబినేషన్లో చిన్న డిజైన్ ఇచ్చారు. మనకి ఇదంతా కూడా కొద్దిగా పెద్దది ఉంది కదా, చిన్న ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. హ్యాండ్కి బార్డర్ ఉంది. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్లో ఇప్పుడు నేను ఒక స్కర్ట్ బార్డర్ చూపించాము. ఇది వచ్చేసరికి బాతిక్ డిజైన్ వస్తుంది. బాతిక్లో మనం రెడ్ చూసాం కదా, సేమ్ మంచి డార్క్ బ్లాక్కి ఇలా స్క్వేర్ షేప్ లాగా బాతిక్ మల్టీ కలర్స్ వచ్చాయి. 2 సైడ్స్ మళ్ళీ ఇలా బార్డర్ వచ్చింది. జరీ బార్డర్ మీద కింద ప్రింటెడ్ బార్డర్ వస్తుంది. బ్యూటిఫుల్ డిజైన్. చాలా బాగుంటుంది. ఇది ఇలా పళ్ళు కూడా మనకి ఇలా ప్రింట్ ఉంటుంది. జరీ లైన్స్ ఉన్నాయి, ప్రింట్ ఉన్నాయి. కొంచెం కొన్నాటికి ఇది స్టార్చే, ఇదేమీ మిస్ప్రింట్ కాదండి. ఇది స్టార్చ్ పెడతారు కదా అయిపోయినాక. అంటే మనకి ఇది 7 వాష్లు అయిన తర్వాత వస్తుంది. మనకి ప్రాసెస్ చేయడానికి, కలర్ డై చేయడానికి అదంతా అయిన తర్వాత వస్తుంది కదా. మనకి లాస్ట్ ఫినిషింగ్లో లైట్గా స్టార్చ్ పెడతారు. ఇది బ్లౌజ్ 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చక్కగా బ్యూటిఫుల్ లుక్. ఈ సారీ ప్రైస్ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసరికి చీకు బేస్ మీదే బ్రిక్ రెడ్ కలర్ డిజైన్ వచ్చింది. ఇది కూడా స్కర్ట్ బార్డర్ లాగా కింద అంతా ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది. ఇలా ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది. గ్రీన్ కలర్ బార్డర్. 2 సైడ్స్ కూడా జరీ బార్డర్ ఉంది. పైవైపు సెల్ఫ్ కలర్ వచ్చింది. కింద మాత్రం స్లేట్ బ్లాక్ కలర్ వచ్చింది. ఇలా చాలా డిజైనర్ స్టైల్స్. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళులో కూడా చిన్న డిజైన్ వచ్చింది. కింద ఎలిఫెంట్ బార్డర్ వచ్చింది కదా, అదే వచ్చింది. చీకు బేస్ మీద బ్లాక్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్, కొంచెం డార్క్ రెడ్ షేడే. ఇది డిజైన్ సెల్ఫ్ కలరే, సింగిల్ కలర్ మ్యాచింగ్ లాగా ఇచ్చారు. ఇది ఇదంతా చిన్న ప్రింట్. కొంచెం చిన్న డిజైన్స్ కావాలనుకుంటే చక్కగా ఇలా చూడవచ్చు. ఇలా సెల్ఫ్ ఒక ప్రింట్ ఉండి మళ్ళీ దానిపైన బ్లూ కలర్ డిజైన్ వచ్చింది. 2 సైడ్స్ జరీ బార్డర్, చిన్న బార్డర్ లాగా ఇచ్చారు. ప్రింటెడ్ బార్డర్, డార్క్ షేడ్. చాలా బాగుంది. మనకి కొంచెం తక్కువే వస్తాయి ఈ షేడ్స్ అనేవి. కూల్గా చక్కగా ఉంది. ఇలా పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ మీదే మనకి ఇక్కడ ఒక లైట్ గ్రే షేడ్ డిజైన్ ఇచ్చి పైన బ్లూ వచ్చింది కదా, ఆ గ్రే రాకుండా ఒట్టి బ్లూతోనే ఇచ్చారు. హ్యాండ్కి బార్డర్ ఉంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్, హాఫ్ వైట్. ఎంత బాగుందో చూడండి. హాఫ్ వైట్కి స్కర్ట్ బార్డర్ వస్తుంది. ఇలా ఫ్లవర్ బంచ్ లాగా పైన అంతా వచ్చింది. చిన్న బార్డర్ ఇచ్చారు పైవైపు. కిందంతా ఇంచుమించు నీళ్ళంత వరకు అలా మ్యాంగో డిజైన్లా మల్టీ కలర్ ఇచ్చారు. ఇంకా బాగుందో చూడండి. డీసెంట్గా ఉంటుంది కలర్. ఇది పళ్ళు కూడా చక్కగా డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్ బ్లౌజ్, దాని మీద బేస్ కలర్ మీద పింక్ కలర్ ఇచ్చారు. చివరి పళ్ళులో పింక్ వచ్చింది కదా, ఇలా ఆల్ ఓవర్ అంతా ప్రింట్ వచ్చింది. చాలా బాగుంది. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇలాంటి సర్కిల్స్లో వేరే డిజైన్ చేసాను, గుర్తుందా? ఇవి కూడా వస్తాయండి. నెక్స్ట్ అప్పుడు షేర్ చేస్తాను. చాలా రిపీట్ అడిగారు ఆ డిజైన్ అయితే. మనకి శారీ అంతా ఇలా స్ట్రైప్స్ లాగా వచ్చి కింద బ్లాక్, ఒక మస్టర్డ్ ఎల్లో షేడ్ లాంటి దాంతో సర్కిల్,
టూ సైడ్స్ వచ్చేసరికి దమయంతి గ్రీన్ ఉంటుంది కదా, అంటే ఎగ్జాక్ట్ కలర్ కదా, కొద్దిగా దగ్గర షేడ్ ఆ గ్రీన్ కలర్తో ఇలా బార్డర్ వచ్చింది. చాలా బాగుంది. కొంచెం ట్రెండీ డిజైన్స్, అంటే ఫ్లవర్స్ ఇవన్నీ మనం రెగ్యులర్గా చూసే కాకుండా కొంచెం ట్రెండీగా ఉంది. ఇలా పళ్ళు వస్తే బ్లౌజ్ ఇది కూడా చీకు మీద మనకి అక్కడ ఎల్లో షేడ్ లాగా ఇచ్చారు కదా సర్కిల్, ఆ కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ బార్డర్ ఉంటుంది కాబట్టి హ్యాండ్కి చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్, స్కై బ్లూ షేడ్, ఆల్ ఓవర్ అంతా ఇలా బ్లాక్ ప్రింట్ వస్తుంది. ఎంత బాగుందో కలర్. టూ సైడ్స్ కూడా బార్డర్, చిన్న బార్డర్, అన్నిటికీ కూడా 1.5 ఇంచ్ బార్డర్ ఉంటుంది. ప్రింటెడ్ బార్డర్ వస్తుంది. కూల్ కలర్, చాలా కంఫర్ట్. అంటే ఒక్కొక్క దానికి కొంచెం స్టార్చ్ వల్ల కొంచెం స్టిఫ్ అనిపిస్తున్నాయి కదా, కొన్ని ఇంకా కొంచెం మెత్తగా ఉన్నాయి. ఇలా అంటే స్టార్చ్ తక్కువ ఉన్నాయి. మీకు ఎలా కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పళ్ళు వస్తే పళ్ళు జరీ లైన్స్ ఉన్నాయి, పైన లైన్స్. బ్లౌజ్ కూడా బాగుందండి. మనకి లైట్ హాఫ్ వైట్ మీద ఈ కలర్ కాంబినేషన్తో ఇక్కడ స్టైల్ డిజైన్ ఇచ్చారు. హ్యాండ్కి కూడా బార్డర్ ఉంది. చాలా లైట్ వెయిట్లో ఉంటాయి, కంఫర్ట్ ఉంటుంది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. మరి ట్రాన్స్పరెంట్గా కూడా ఉండవు. ఈ సారీ ప్రైస్ కూడా 2400. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనం లాస్ట్ టైం చేసిన డిజైనే. ఎంత మంది రిపీట్ అడిగారండి. ఇదైతే మనకి రెడీ టు డిస్పాచ్ 3 పీసెస్ ఉన్నాయి. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఇది వచ్చేసరికి మొత్తం అన్నీ కూడా మనకి ఇలా నిలువుగా స్ట్రైప్స్ లాగా వస్తుంది. కింద కింద వచ్చేసరికి ఒకలాంటి సంపంగి ఎల్లో, ఎగ్జాక్ట్ కాదు కొంచెం దగ్గర షేడ్ చెప్తున్నాను, ఇలా బార్డర్ వస్తుంది. శారీ అంతా ఇలా లైన్స్ వచ్చి బ్యూటిఫుల్. మీకు ఇది బ్లాక్స్ కూడా తెలుస్తూ ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఒక బ్లాక్, ఆ బ్లాక్కి గ్యాప్ లాగా కూడా వచ్చింది కదా. ఎంత చక్కగా ఉందో డిజైన్ అయితే. చాలా క్లాసీగా ఉంటాయండి ఇవన్నీ కూడా. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలా మొత్తం అంతా బ్లాక్ ప్రింట్ వస్తుంది. ఫ్లవర్ డిజైన్ స్టైల్ లాగా, అంటే కొంచెం మనకి కలంకారీ స్టైల్ లాగా అనిపిస్తాయి కానీ కలంకారీ వేరు, ఇది వేరు ఉంటుంది. బ్లౌజ్ కూడా ఇలా డైమండ్ షేప్ వస్తుంది. టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లైట్ మనకి చీకు బేస్ మీద బ్రిక్ కలర్ ఉంది కదా, ఆ కలర్తో వస్తుంది. కొంచెం మెరూనిష్ షేడ్, మరి ఎగ్జాక్ట్ బ్రిక్ కాదేమో. దాని మీద అంతా ఇలా లైన్స్ లాగా వచ్చి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. కింద స్కర్ట్ బోర్డర్ అలా బాక్స్ లాగా వచ్చి మధ్యలో ఫ్లవర్. టూ సైడ్స్ కూడా స్లేట్ బ్లాక్ కలర్తో బోర్డర్ వస్తుంది. చాలా బాగుంది డిజైన్. డస్టీ లుక్, మరి బ్రైట్గా అయితే ఉండవు ఏవి కూడా. ఇలా పళ్ళు కూడా దీంట్లో ప్లెయిన్ వచ్చింది కాబట్టి బాగా తెలుస్తున్నాయి కలర్స్ అనేది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా సర్కిల్స్ వచ్చి డిజైన్ వచ్చింది. చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2400. చాలా కలర్స్ ఉన్నాయి కదా, సో ఫాస్ట్గా చూసుకోండి. ఎక్కువ అడిగారు కూడా రిపీట్. ఇది పీచ్ కలర్, ఇది కూడా రిపీట్ అడిగిన డిజైన్. ఇది కూడా మనకి మల్టిపుల్స్ ఉన్నాయి ఇప్పుడు. చాలా బాగుంది. లైట్ పీచ్ మీద మొత్తం అంతా ఫ్లవర్ డిజైన్ వస్తుంది. టూ సైడ్స్ కూడా జరీ బార్డర్ వస్తుంది. సింగిల్ కలర్ మ్యాచింగ్. దాని మీద మనకి ఫ్లవర్స్ లీవ్స్ కలర్స్కి గ్రీను ఎల్లో ఇచ్చారు కదా, ఇలా లైన్స్ వస్తుంది. మధ్యలో కూడా డిజైన్. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఇక్కడ వచ్చి సెపరేట్గా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా లైట్ కోరాష్ కలర్ మీద ఇవి కలర్స్తో డిజైన్ వచ్చింది. ఇందులో ఉన్న వాడిన కలర్స్తోనే చిన్న బడ్ షేప్ లాగా ఇచ్చారు డిజైన్ అనేది. ఇది బ్లౌజ్. ఇటువైపు అయితే హ్యాండ్కి బార్డర్ కూడా కలర్ ఇచ్చారు, పీచ్ కలర్ ఇచ్చారు. చాలా బాగుంది. బ్యూటిఫుల్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2400. నెక్స్ట్ వన్ వచ్చేసి వెరీ వెరీ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండ్ డిజైన్ కూడా ఇంకా బాగుందనండి. బ్లాక్ వస్తుంది. బ్లాక్కి చిక్కు బేస్ మీద కూడా సేమ్ ఇలా చూపించాం కదా. ఇది వచ్చేసరికి బ్రిక్ రెడ్ కలర్ మీద ఇలా మొత్తం అంతా పంకిన్ డిజైన్ లాగా ఇచ్చారు. టూ సైడ్స్ కూడా బార్డర్. గ్లాసీ కలర్ కాంబినేషన్. కొన్ని డిజైన్స్ చాలా బాగుంటాయండి. ఇంకా బ్లాక్ అంటే ఎవర్ గ్రీన్ కలర్ బ్యూటిఫుల్ ఉంది. పళ్ళు కూడా జరీ లైన్స్ మీద ఇలా డిజైన్ వచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి చీకు మీద ఈ బ్రిక్ షేడ్ ఉంది కదా, అదే కలర్తో ఇలా డిజైన్ వచ్చింది. కొంచెం ప్లెయిన్ కాకుండా చాలా బాగుంది. టూ సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఈ సారీ కూడా 2400. మనకి ఇప్పుడు వచ్చే వెదర్కి కూడా చాలా బాగుంటాయి, చక్కగా ఉంటాయి. స్వెట్ కూడా పీల్చి ఎవరైనా కట్టుకోవచ్చు, ఎవరికైనా కూడా బాగుంటుంది. మీకు వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సారీస్ వచ్చేసి డోలాలో మనకి కంచి బార్డర్ స్టైల్ వీవింగ్ వస్తుంది. రంకాట్లో కూడా చికెన్ డీసెంట్ కలర్స్, కొంచెం పేస్టల్ షేడ్ కలర్స్ లాగా ఉన్నాయి. ఇదంతా చూడండి, మనకి బార్డర్ కూడా రెగ్యులర్గా కంచి బార్డర్స్ అనేసరికి వేరేగా అంటే వీవింగ్ వస్తుంది కదా, అలా కాకుండా చికెన్ లీఫ్ డిజైన్ వచ్చింది. మళ్ళీ ఇందులో కూడా రంకాట్ ఇచ్చారు కలర్స్. ఇదంతా కూడా హ్యాండ్ రంకాట్ వీవింగ్. సిల్వర్ లైన్ లాగా ఇచ్చారు కదా, ఒకటి వచ్చేసరికి జిగ్జాగ్ స్టైల్ లాగా, జిగ్జాగ్ చిన్న లతలాగా డిజైన్ లాగా గోల్డ్, ఒకటి సిల్వర్ అలా ఇచ్చి, ఒక లైన్ వచ్చేసరికి ఆనియన్ పింక్, ఇక్కడ ఒకలాంటి
గ్రే షేడ్, కొద్దిగా గ్రీన్ కలిసిన షేడ్, ఇది వచ్చేసరికి పీచ్ కలర్. ఇలా మల్టీ కలర్స్ లాగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్, అంటే మనకి రెగ్యులర్గా బార్డర్ స్టైల్ కాదు, అంటే బార్డర్ ఉందా అన్న స్టైల్ లాగా ఉంది. లీఫ్ డిజైన్ వచ్చి మళ్ళీ ఇక్కడ పీచ్ కలర్ ఇచ్చారు, బార్డర్ ఇచ్చారు కదా. చాలా డిఫరెంట్గా యూనిక్ డిజైన్స్, దాన్ని నీట్గా ఉంది చూడండి. మనకి ప్యూర్ బనారస్లో వస్తాయి కదా ఆ స్టైల్ లాగా. డోలో కూడా ఫైన్ క్వాలిటీ, మనకి డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి కదా డోలాలో కూడా. మనకి ఇలా ట్రాన్స్పరెన్సీ ఉండదు, కంఫర్ట్ సరే ఎక్కడ గుచ్చుకునేటట్టు లేదు. బ్యూటిఫుల్ డిజైన్, చాలా క్లాసీగా ఉంటుందండి. వెంకట్ అంటే చాలామంది ఇష్టపడుతున్నారు కదా ఇలా మల్టీ షేడ్స్లో వచ్చేసరికి. బ్యూటిఫుల్, అంతా కూడా హ్యాండ్తో వచ్చింది, మిల్ ప్రింట్ కాదు, హ్యాండ్తో చేస్తారు కదా వెంకట్ డిజైన్. ఇలా దీంతో కలరింగ్ అనేది హ్యాండ్తో ఫిల్ చేస్తారు. చాలా బాగుందండి, రీసెంట్గా ఉంది, చక్కగా డిజైనర్ స్టైల్. మనకి అదే బనారస్లో వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఉంటుంది కదా ఎక్స్పెన్సివ్లో, అంటే అది క్వాలిటీ వేరు ఉంటుంది. ఇలా చాలా సాఫ్ట్ ఉంటుంది. పీచ్ కలరే జరీ లైన్స్తో వచ్చింది. అదే కలర్ బ్లౌజ్, చిన్న బనారస్ సిప్పితో పీచ్ కలర్ బ్లౌజు చక్కగా ఉంది చూడండి. బ్యూటిఫుల్ కలర్, చాలా డీసెంట్గా ఉంటుంది. బ్లౌజ్కి మాత్రం బార్డర్ రాదు, బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2800. నెక్స్ట్ ఇందులో కలర్స్ కొంచెం దగ్గరగా ఉన్నాయి, సో క్లియర్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టండి. సేమ్ దానికి దగ్గరగా అయితే ఇంకోటి ఉన్నట్టుంది, సో క్లియర్గా పెట్టండి. ఇది వచ్చేసరికి ఎంత బాగుందో చూడండి. గ్రీన్ వచ్చింది, గ్రే షేడ్, కొంచెం గచ్చు కలర్ దగ్గరగా ఉంది. ఇది ఆనియన్ పింక్ షేడ్, పైన మనకి చిన్న కలర్ ఇచ్చారు కదా రిబ్బన్ బార్డర్ లాగా. ఇది ఆనియన్ పింక్ ఇచ్చారు కదా, చక్కగా సేమ్ మనకి బార్డర్ వచ్చేసరికి సేమ్ స్టైల్ లాగా. అందులో కూడా సేమ్ ఇదే వచ్చిన కలర్స్తోనే ఇచ్చారు. ఇక్కడ కూడా ఆ లీఫ్ రావి ఆకులాగా ఇచ్చారు కదా, అందులో ఒకదానికి ఆరెంజ్ షేడ్ లాగా, పీచ్, రెడ్, ఇలా కలర్స్ ఇచ్చేసరికి చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, క్లాసీగా కూడా ఉంటుంది. చిన్న అకేషన్కి, ఏమైనా చిన్న చిన్న అకేషన్స్కి చక్కగా బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి. బ్యూటిఫుల్ డిజైన్. ఈ సిల్వర్ గోల్డ్ వచ్చేసరికి ఇంకా లుక్ కూడా చాలా బాగుంది. ఇలా కలర్స్, ఇలా ఆనియన్ కలర్ వచ్చింది, అదే కలర్ బ్లౌజ్ వస్తుంది చిన్న బుటీతో, చాలా బాగుంటుంది. ఈ సారీ కూడా 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మల్టీ కలర్స్ లాగా. దీంట్లో గ్రీన్ ఉంది, గ్రే షేడ్, కొంచెం కామన్గా ఈ 3 వాటిలోనే ఈ షేడ్ యాడ్ అయింది. ఒక లైట్ ఎల్లో షేడ్, ఎల్లో గ్రీను గచ్చ కలర్. 2 సైడ్స్ బార్డర్ మనకి గచ్చ కలర్ వచ్చింది. ఇలా ఈ జరీ బార్డర్ అనేది ఉంది. జరీ బార్డర్ కూడా చక్కగా లీఫ్ స్టైల్ లాగా వచ్చేసరికి చాలా ట్రెండీ లుక్లో ఉంటుంది. బ్యూటిఫుల్ ఉంది. ఇవేంటంటే మరీ చాలా బ్రైట్గా అలా కాకుండా కొంచెం క్లాసీగా ఇష్టపడతారు కదా, వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. అంటే మరీ బ్రైట్ కలర్స్ కాదు, హడావిడి కలర్స్ కాదు, సింపుల్ అండ్ క్లాసీగా. ఇలా చిన్న చిప్పలు, అవే కలర్ థ్రెడ్స్తో మనకి ఇలా కుచ్చులు ఇచ్చారు, అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. ఎంత చక్కగా ఉందో. ఈ సారీ కూడా 2800. లైట్ వెయిట్లోనే ఉంది, వెయిట్ కూడా ఏం లేదు, లైట్ వెయిట్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి పీచ్ కలర్. ఇది ఆల్రెడీ వచ్చిన కలరా, ఫస్ట్ వచ్చిన షేడేనా? పీచే కానీ ఎల్లో యాడ్ అయింది. ఒక పీచ్, ఆనియన్ కలర్, ఎల్లో. మనం ఫస్ట్ చూసిన దానికి గ్రీన్, గ్రే షేడ్ వచ్చింది కదా, అదే కొంచెం దగ్గర వేరియేషన్ ఉంది కాబట్టి సో క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టుకోండి. నెంబరింగ్ ఉంటుంది స్క్రీన్ మీద, ఆ నెంబర్తో సహా వచ్చేటట్టు స్క్రీన్ షాట్ తీయండి. దీనికి పీచ్ కలర్ మనకి, సో పీచ్ కలర్ బ్లౌజెస్ 2 ఉన్నాయి. ఇలా 2 సైడ్స్ కూడా ఇంకా ఇలా రన్ కట్ స్టైలే బార్డర్ వస్తుంది. ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్. 2 సైడ్స్ ఉన్నాయి. పళ్ళు కూడా ఇలా జరీ లైన్తో పీచ్ కలర్ వచ్చింది. ఇది బ్లౌజు ఇలా బెనారసి బుట్టితో వస్తుంది. బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ కూడా చాలా ట్రెండీగా ఉంది. మన రంకాట్లో డోలాలో ఇంకా వేరే డిజైన్స్ చేసాం కదా, ఇది ఇంకొక న్యూ స్టైల్, బాగుంది కదా, చాలా బాగుందండి. ఇంకా క్లాసీగా ఉంటుంది, అంటే రెగ్యులర్ జరీ బార్డర్స్ కాకుండా డిఫరెంట్గా ట్రెండీగా ఉంది. ఈ సారీ కూడా 2800. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇది కూడా డోలాలో వర్క్, హ్యాండ్ వర్క్స్ అన్నీ కూడా హ్యాండ్ వర్క్ వస్తాయి. ఇవి వర్క్ని బట్టి ప్రైస్ వేరియేషన్స్ ఉన్నాయి. అన్నీ కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనం ఇలా వీవింగ్, కాంతా వీవింగ్ వచ్చిన జరీ శారీస్ చేసాం కదా, డిజిటల్ ప్రింట్స్ చేసాము, వాటిల్లో రెడ్ కట్స్ చేసాము. ఇది వచ్చేసరికి ఒక పెసర్ గ్రీన్ కలర్, ఆ కలర్కి ఇది ఆ వీవింగ్లోనే వచ్చింది. ఇదంతా కూడా పైన వైపు డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఇది డిజిటల్ ప్రింట్ వచ్చింది, హ్యాండ్ వర్క్ వచ్చింది. ఇది కుర్చీల పార్ట్, కుర్చీలంతా మనకి గ్రీన్ కలర్, పైన అంతా ఇది వచ్చి హాఫ్ వర్క్, ఇక్కడ వరకు కూడా వర్క్ వచ్చిందండి. కింద మళ్ళీ బార్డరు, డిజిటల్ ప్రింట్, మళ్ళీ ఈ లైన్స్ మధ్యలో కూడా ఇలా నాట్ వర్క్ వచ్చింది, కాంతా స్టిచ్ వచ్చింది. ఇదంతా కుర్చీలంతా మనకి హాఫ్ ఇచ్చారు. కుర్చీలు కంప్లీట్ అయిన తర్వాత కలర్ కూడా మారింది. ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసరికి సంపంగి ఎల్లో షేడ్, కొంచెం మస్టర్డ్ షేడ్ లాగా ఉంది. ఇది కూడా అంత మొత్తం వర్క్ వచ్చింది. ఇక్కడ పైన కూడా డిజిటల్ ప్రింట్ వచ్చింది,
ఆల్ ఓవర్ అంతా వర్క్ వచ్చింది. చాలా బాగుంది, లైట్ వెయిట్లోనే ఉంది. వర్క్ వచ్చినా కూడా మనకి ఏం వెయిట్ పడలేదు, చాలా లైట్ వెయిట్లో ఉంది. మొత్తం అంతా వస్తుంది. మొత్తం పళ్ళు కూడా కాంతా స్టిచ్ వచ్చింది. చిప్ వర్క్ కూడా ఉంది, అక్కడక్కడ చిప్ మెరుస్తుంది కదా. ఇలా సెల్ఫ్ కలర్ కుర్చీలు వచ్చాయి. ఇంకా బాటిల్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది కదా, అదే కలర్ బ్లౌజ్. చిన్న బనారసి అంటే మనకి కుర్చీల్లో మాత్రం ఈ గ్రీన్ వస్తుంది, తర్వాత నుంచి ఆ ఎల్లో షేడ్. చాలా బాగుందండి, చాలా ట్రెండీగా ఉంది. డీసెంట్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3450. అంటే మనకి వర్క్ అంతా కూడా హ్యాండ్ వర్క్ కదా. నెక్స్ట్ చూడండి, మల్టీ కలర్స్లో డోలా, దానికి హ్యాండ్ వర్క్. ఎంత చక్కగా ఉందో కలర్ కాంబినేషన్ అయితే, బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఇది వచ్చేసరికి సేమ్ మనకి ఈ కాంతా స్టైల్ వీవింగ్ ఉంటుంది కదా, జరీ వీవింగ్లోనే వచ్చిన డిజైన్ ఇది. పై వైపు వచ్చేసరికి కొంచెం గచ్చ కలర్ లాంటి గ్రే షేడు, పింకు, లైట్ క్రీము. ఇది వచ్చేసరికి మళ్ళీ గచ్చ కలరు, లైట్ లేత గ్రీను, పింక్. మళ్ళీ ఈ బార్డర్ కలర్ ఇచ్చారు. కొంచెం పై వైపు చిన్నదే, కింద వైపు కొంచెం పెద్ద బార్డర్. ఇలా మల్టీ కలర్స్ వచ్చాయి కదా. స్కర్ట్ బార్డర్ వరకు కూడా మనకి ఇక్కడ ఇదంతా కూడా బార్డర్ లాగా వర్క్, థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇదంతా కూడా నాట్ వర్క్ అండ్ చిప్ వర్క్, కాంతా స్టిచ్తో వచ్చింది. మల్టీ కలర్స్ బ్యూటిఫుల్. అంటే ఇలాంటి కలర్స్లో మనం ప్లెయిన్ చేయలేదు, వేరే కలర్స్ చేసాం కదా. ఇది న్యూ స్టైల్. ఇక్కడ బిల్స్ కంప్లీట్ అయ్యాక మొత్తం అంతా కూడా వర్క్ వచ్చింది చూడండి. మొత్తం హ్యాండ్ స్టిచ్. మీకు బ్యాక్ వైపు కూడా చూపిస్తాను. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ డోలా ఉంటుంది, చాలా బాగుంది. ఇలా ఇదంతా కూడా హ్యాండ్ వర్క్. ఇక్కడ మనకి పళ్ళు వస్తుంది చూడండి. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు హ్యాండ్ స్టిచ్. ఆ గ్రే కలర్ డిజైన్ వచ్చింది కదా, దీనికి బ్లౌజ్ కూడా బాగుంటుంది. మనకి ఈ మీనాకారి వీవింగ్ వచ్చిన బ్లౌజ్లే కొంచెం కాస్ట్ కదా. ఇలా ముంగా ఫ్యాబ్రిక్. ఇదంతా కూడా వీవింగ్లో మల్టీ కలర్స్ వచ్చింది. గ్రే కలర్ మీద వచ్చింది, చాలా బాగుంది. చెప్పు బార్డర్ కలర్ వచ్చి డిఫరెంట్గా వచ్చింది, బాగుంది కదా, చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3800. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక సేమ్, అందులోనే కలర్స్ మారుతాయి. ఇలా మంచి సంపంగి గ్రీన్ కలర్, బ్లూ, బాగా డార్క్ పీకాక్ బ్లూ అండి, కొంచెం నేరేడ్ బ్లూ అనొచ్చేమో, బ్లాక్ కాదు. మళ్ళీ సేమ్ కలర్ వచ్చింది. స్కర్ట్ బార్డర్ వరకు వర్క్ వస్తుంది. అలాగే టూ సైడ్స్ కూడా బాగా నాచు గ్రీన్ ఉంది కదా, ఆ కలర్ బార్డర్ వచ్చింది, బ్లాక్ కాదు. కంప్లీట్ అయ్యాక మనకి ఇదంతా కూడా వర్క్ వస్తుంది. మనకి వర్క్ బాగుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. మొత్తం అంతా వర్క్. ఇదంతా కూడా హ్యాండ్ స్టిచ్ వచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కడ తెలుస్తుంది చూడండి, బాగా నాచు గ్రీన్. ఇలా మీనాకారి వీవింగ్, చిప్ వర్క్ కూడా ఉంది. ఎంత చక్కగా ఉందో, బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ ప్రైస్ కూడా 3800. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా వర్క్లోనే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డోలానే వస్తుంది, కానీ వీవింగ్ స్టైల్స్ వేరు, డిజైన్స్ వేరు, దాన్ని బట్టి ప్రైస్ మారుతూ ఉంటుందంట కదా. ఇలా ఎంత చక్కగా ఉందో. ఇది వచ్చేసరికి రస్ట్ కలర్ ఉంటుంది కదా, రస్ట్ ఆరెంజ్ షేడ్. ఇది వచ్చేసరికి వీవింగ్లో జరీ లైన్స్ వచ్చాయి, దానికి కాంతా వీవింగ్ లాగా వచ్చాయి కదా, దీనికి మొత్తం లైన్స్ లాగా వచ్చాయి. పైవైపు రెడ్ కలర్ చిన్న బార్డర్, కింద మనకి హాఫ్ వర్క్ కూడా ఇలా వంగపూ కలర్లో కొంచెం థిక్ కలర్ మీద ఇదంతా డిజిటల్ ప్రింట్ వచ్చింది. ఆ ప్రింట్ లీఫ్ని, ఫ్లవర్ని అంతటిని కూడా కాంతా స్టిచ్ నాట్ వర్క్తో హైలైట్ చేశారు. సేమ్ బార్డర్ టూ సైడ్స్ కూడా, చాలా బాగుంది. ట్రెండీ డిజైన్, లైట్ వెయిట్లోనే ఉంది, హ్యాండ్ వర్క్ వస్తుంది. ఇలా చక్కగా ఉందో చూడండి. ఇలా పళ్ళు కూడా బాగుంది, చిన్న చిట్ పళ్ళునే వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా చిన్న బెనారసి బుట్టితో కాంట్రాస్ట్ కలర్ ఇచ్చారు, చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 3400. నెక్స్ట్ వచ్చేసి రెడ్కి పింక్ కాంబినేషన్, పైన అంతా కాంట్రాస్ట్ కలర్స్ ఇచ్చారు చూడండి. మనకి మళ్ళీ బార్డర్ కలర్ బ్లూ వచ్చింది, లావెండరిష్ బ్లూలా ఉంది. ఇది రెడ్ లైన్స్, కింద పింక్ మీద డిజిటల్ ప్రింట్, అంత వరకు రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇటువైపు కూడా కాంతా స్టిచ్ వచ్చింది. సరే బార్డర్స్ కూడా బాగున్నాయి చూడండి. మనం ఈ బార్డర్స్ చేయలేదు డోలాలో, ఇంకా కంచి వీవింగ్ స్టైల్ లాగా చేసాం కదా. ఈ బార్డర్ కూడా చక్కగా చిన్న బార్డర్, ఒక 2.5 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. లైట్ వెయిట్లోనే ఉంది. డోలా అనేసరికి కంఫర్ట్గా ఉంటుంది. ఇలా ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది చూడొచ్చు. ఇలా ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. ఇలా పళ్ళు, బ్లౌజ్ కాంట్రాస్ట్ కలరే, బ్లౌజ్ చిన్న బెనారసి. ఈ సారీ కూడా 3400. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్, ఇందులో మనకి 3 కలర్స్ వచ్చాయి. ఇది పైన ఒకలాంటి కొంచెం వంపు కలర్లోనే కొద్దిగా డార్క్, ఎగ్జాక్ట్ కలర్ కాదు, కొంచెం తగ్గ షేడ్. దీనికి 2 సైడ్స్ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఒక టమాటా పింక్ షేడ్ ఉంటుంది కదా, ఆ కలర్ డిజిటల్ ప్రింట్కి మొత్తం వర్క్ వచ్చింది. ఇంచుమించు మనకి నీళ్ళంత వరకు డిజైన్ వస్తుంది. చాలా బాగుంది కాంబినేషన్.
పళ్ళు కూడా చిప్పళ్ళు వస్తుంది ఇలాగా, గ్రీన్ కలర్ చిప్పళ్ళు వచ్చింది కదా, అదే గ్రీన్ కలర్ బ్లౌజ్. బాగుందండి, బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత చక్కగా ఉందో. ట్రెండీ డిజైన్. ఈ సారీ కూడా 3400. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సారీస్ వచ్చేసి మోడల్లో బాందిని. మోడల్లో బాందిని కూడా డిజైన్స్ మారినాయి, చక్కగా కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయండి. ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్ వస్తాయి. మంచి మెరూనిష్ రెడ్ కలరు, మొత్తం హ్యాండ్ బాందిని తెలుస్తుంది కదా మనకి. ఇది ఒకసారి మీరు ఫినిషింగ్ చేయించుకుంటే ఇలా సాఫ్ట్గా వస్తుంది. హ్యాండ్ బాందిని వస్తుంది, బ్యూటిఫుల్ కలర్స్. మళ్ళీ ఇది బార్డర్ లాగా చక్కగా హాఫ్ సర్కిల్స్, హాఫ్ అంటే డైమండ్ షేప్ ఫుల్గా రాకుండా ఇలా బార్డర్ లాగా ఇచ్చారు. జరీ బార్డర్స్ ఏమి రావు, ఎంత చక్కగా ఉన్నాయో. మనం ఇందులోనే బార్డర్ స్టైల్ కూడా చేసాం కదా, అజ్రక్ బార్డర్స్ చేసాము, మొత్తం ఫుల్ బాందిని చేసాము. ఈసారి ఇలా బార్డర్ వచ్చింది, చక్కగా లైట్ వెయిట్లో ఉంది. అంటే కొన్ని మోడల్స్ కొంచెం వెయిట్ వస్తాయి కదా, మీడియం వెయిట్ వస్తాయి కదా, చాలా లైట్ వెయిట్లో ఉంది. ఇది మార్బుల్ మోడల్ వస్తుంది, చాలా చక్కగా లైట్ వెయిట్లో ఫాలింగ్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉండదు. మంచి ట్రెండింగ్ అసలు ఇప్పుడు బాందిని అంటే చాలా బాగుంది. మంచి కలర్ అండి. కొన్ని కలర్స్ అయితే రిపీట్ రెగ్యులర్ షేడ్ కలర్స్ రావు కూడా, రిపీట్ అవ్వవు కూడా ఎంత చక్కని షేడ్. రెడ్లో కూడా వేరే డిజైన్లో చేస్తాం మనం. రిపీట్ అడిగా చూడండి. దీనికి స్పెషల్ ఏంటంటే మళ్ళీ ఇలా కాంట్రాస్ట్ కొద్దిగా అజ్రక్ స్టైల్ డిజైన్ లాగా ఇచ్చారు చూడండి. మనకి ఇదంతా బాందిని వచ్చింది, రెడ్ వచ్చింది, ఎల్లో, రెడ్ అండ్ ఎల్లో చాలా బాగుంది కాంబినేషన్. ఇలా మనకి ఇది బాందిని కాదు కాబట్టి హైట్ ఇక్కడ తెలుస్తూ ఉండొచ్చు మీకు, ఇలా హైట్ వస్తుంది. ఇది కూడా పెద్ద హైట్ ఉన్న వాళ్ళకైనా 5'6", 5'7" వాళ్ళకైనా కూడా చక్కగా సరిపోతాయి. మనం ఒక్కసారి ఫినిషింగ్ చేయించుకుంటే, ఒకవేళ ఫినిషింగ్లో మీకు ఫాలింగ్ ఇష్టం అనుకో స్టార్చ్ పెట్టించుకోకుండా ఫినిషింగ్ చేయించుకోండి, లేదు అంటే లైట్ స్టార్చ్ పెట్టించుకుంటే కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది. మనకి ఫ్యాబ్రిక్ అయితే ఇలా లైట్ ఫాల్లో చాలా కంఫర్ట్ ఉంటుంది. కొంచెం క్రేప్స్ అలా ఐడియా ఉంటుంది కదా, ఇప్పుడు మోడల్ అంటే అందరికీ ఐడియా ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి. ఇవన్నీ కూడా న్యాచురల్ కలర్స్, ప్రింట్స్ ఇవన్నీ కూడా చక్కగా జైపూర్ ప్రింట్స్ వస్తాయి, చాలా బాగుంటాయండి. కలర్స్ అన్నీ కూడా న్యాచురల్ కలర్స్, స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. మనకి ట్రెండింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా క్లాసీగా ఉంటాయి. మనకి బార్డర్స్ అవి రాకుండా ఇది వచ్చేసరికి బ్లౌజ్ సేమ్ మనకి పళ్ళు ఎలాంటి డిజైన్ వచ్చిందో అదే 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్ ఉంది. కలర్ అయితే మాత్రం ఆసమ్ అండి, అసలు మంచి షేడ్, రెడ్డిష్ కలర్లో కూడా చాలా మంచి షేడ్, బ్యూటిఫుల్ ఉంది కదా. ఈసారి ప్రైస్ వచ్చేసరికి 5800. ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. మనం 2000 నుంచి కూడా చేస్తాం కదా మోడల్లో, అందులో క్వాలిటీని బట్టి ఇవాళ కూడా మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి ప్రైస్లో కూడా. ఇది వచ్చేసరికి ఇంకొంచెం ఫైన్ అనమాట. సో దానివల్ల ఇది 5800. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి లైట్ లైలాక్ షేడ్, ఎంత బాగుందో. అది బ్రైట్ కదా, ఇది లైట్ వచ్చింది, ఇది మళ్ళీ వేరియేషన్ ఉంది క్వాలిటీ. సో మనకి డిజైన్ దగ్గరగానే ఉంటుంది కానీ దాన్ని బట్టి ఇది కూడా లైట్ వెయిట్లోనే ఉంది. ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ అంతా ఇలా బాందిని కూడా కలర్ వచ్చింది చూడండి. మధ్యలో కూడా ఇలా రెడ్ షేడ్ యాడ్ అయ్యేటట్టు ఇచ్చారు. ఇది అంతా హ్యాండ్తో చేసేది, ఆ డైయింగ్ అది కూడా చాలా టైం పడుతుందండి. మనకి ఇక్కడ బార్డర్ దగ్గర కూడా సేమ్ ఇందాక సారీ లాగా ఇచ్చారు కదా, హాఫ్ డైమండ్ లాగా. ఇక్కడ వచ్చేసరికి ఒక కొంచెం పీచ్ కనకాంబరం కలర్ ఉంటుంది కదా, అదే కలర్ ఇక్కడ కూడా అలానే ఇచ్చారు. మనకి ఒకసారి ఫినిషింగ్ చేయించుకుంటే ఇలా కలర్ వస్తుంది. ఎంత మంచి కలర్, కూల్గా ఉంది, బ్యూటిఫుల్ కలర్. అన్నీ కూడా హ్యాండ్ బాందినినే. ఇలా పళ్ళుకి వచ్చేసరికి పళ్ళు డిజైన్ కూడా చాలా బాగుంది. ఇలా మొత్తం అంతా డిజైన్ వస్తుంది, చివర జరీ పట్ట, తక్కడి పట్ట అంటాం కదా. ఇలా దీనికి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి కట్ చెంగ్లో ఇచ్చారు. ఇలా సెల్ఫ్ కలరే, హ్యాండ్ 2 సైడ్స్ కూడా బాందిని స్టైల్ బార్డర్ ఇచ్చారు. ఇలా డైమండ్ షేప్ బార్డర్ ఇచ్చారు, మళ్ళీ ఈ చివరి చిన్న బార్డర్ కూడా ఇచ్చారు. చాలా క్లాసీగా ఉంటుందండి, ఎంత చక్కగా ఉందో. బ్యూటిఫుల్ కలర్, బాగుంది కదా, బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4500. మనకి ఫ్యాబ్రిక్లో వేరియేషన్, డిజైన్ అంతా కూడా హ్యాండ్ బాందిని వస్తుంది, న్యాచురల్ కలర్స్ వస్తాయి. అన్నీ కూడా లైట్ వెయిట్లోనే ఉంది. చక్కగా ఫాస్ట్గా చూసుకోండి. మంచి బ్లూ షేడ్, నీలి బ్లూ, అసలు ఎంత బాగుందోనండి షేడ్ అయితే. ఇది కూడా సేమ్ అని ఫస్ట్ రెడ్ చూపించాను కదా, సేమ్ స్టైల్ వస్తుంది, మార్బుల్ మోడల్ వస్తుంది. ఎంత బాగుందో. 2 సైడ్స్ ఇది మొత్తం వైట్తోనే వచ్చింది. ఇలా బార్డర్ లాగా హాఫ్ డైమండ్ వస్తుంది, మొత్తం అంతా వస్తుంది శారీ అంతా కూడా. దీనికి పళ్ళులు చక్కగా కాంట్రాస్ట్ వచ్చేసరికి ఎంత మంచి లుక్ వచ్చాయో. అలాంటి కొద్దిగా పీచ్, ఆరెంజిష్ పీచ్ లాగా ఉంది. దాని మీద అంతా మనకి ఇలా ప్రింట్, మొత్తం హ్యాండ్ బ్లాక్ ప్రింట్. కొంచెం మరీ అజరక్ కాదు, జైపూర్ బ్లాక్ ప్రింట్స్లోనే ఇచ్చారు. కలర్స్ చూడండి. బ్లౌజ్ వచ్చేసరికి ఇలా పళ్ళులో ఇచ్చిన డిజైనే ఇలా బ్లౌజ్ వస్తుంది. కలర్ కాంబినేషన్ ఆసమ్ అసలు. మనం ఇలా సింగిల్ కలర్లో కూడా చేసినట్టున్నాం. ఈ షేడ్ అయితే
చాలా బాగుంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఇది కదా బ్లౌజు, కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 5800. చాలా లైట్ వెయిట్లోనే ఉంది, ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా. రెగ్యులర్గా కంచి బోర్డర్స్, జరీ బోర్డర్స్ నచ్చిన వాళ్ళకైతే మాత్రం చాలా బాగా నచ్చుద్ది. ఇది కూడా మార్బుల్ మోడల్లోనే వస్తుంది. చక్కగా ఎంత ఫాల్ ఉందో చూడండి. మనకి ఇది ఏంటంటే 2 సైడ్స్ బోర్డర్ కలంకారీ వచ్చింది కదా, ఒక లైట్, ఇది ఏమీ డార్క్ షేడ్ కాదు, కొంచెం డస్టీ లుక్కే, క్లాసీగా ఉంది. ఇక్కడ లైట్ గ్రీన్ షేడ్, ఇది ఇంగ్లీష్ కలర్ టోన్. ఇక్కడ ఇది వచ్చేసరికి పెసర్ గ్రీన్ మీద ఇలా కలంకారీ డిజైన్ వచ్చింది. ఇక్కడ బాగానే లేదు కాబట్టి ఫ్యాబ్రిక్ ఫుల్ స్ట్రెచ్ తెలుస్తుంది కదా. ఇది కూడా హ్యాండ్ వర్క్, మనం ఒకసారి ఫినిషింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. లైట్ వెయిట్లోనే ఉంది. ఇది కూడా పళ్ళు కూడా ఫుల్ కలంకారీ వచ్చింది చూడండి, కలంకారీ వచ్చింది. మనకి ఇలా జరీ పట్టా వస్తుంది. బ్లౌజ్ కూడా ఇలా చిన్న కలంకారీ ప్రింట్ బోర్డర్ కలర్ మీద వచ్చింది. ఎంత సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్లో ఉందో, చాలా బాగుందండి. బ్యూటిఫుల్ కలర్, చక్కగా డీసెంట్గా ఉంటుంది. ఇలా చాలా బ్రైట్ కాదు, డీసెంట్ కలర్ కాంబినేషన్, చక్కగా డస్టీ లుక్లో ఉంటుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 5500. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ ఫుల్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్, ఇంకా అసలు బ్లాక్ అంటే ఆసమ్ ఉంది. మొత్తం అంతా కూడా అలా హ్యాండ్ బంద్ వస్తుంది. బోర్డర్ దగ్గర ఇలా హాఫ్ డైమండ్ షేప్లో హాఫ్ వచ్చి మళ్ళీ మొత్తం ప్లెయిన్ కాదండి, మళ్ళీ దాని పైన కూడా షేడ్ వచ్చేటట్టు ఆ దారాలు చుడతారు కదా, దాంట్లోనే ఉంటుంది వాళ్ళ షేడింగ్ అనేది. ఇదంతా డై చేస్తారు, చాలా ప్రాసెస్ ఉంటుందండి, న్యాచురల్గా చేసే ప్రాసెస్, ప్రింట్ కాదు. ఎంత బాగుందో, లైట్ వెయిట్లో లైట్ ఫాల్ ఉంటుంది, ప్యూర్ మోడల్ వస్తుంది. దీనికి పళ్ళు చూడండి, అసలు గ్రే వచ్చింది, ఎంత మంచి షేడ్ గ్రేలో కూడా ఇక్కడ డార్క్ షేడ్ మొత్తం అంతా మనకి ఇలా డిజైన్ వచ్చింది. పళ్ళులో మనకి ఇలా ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ కూడా ఇదే కాంబినేషన్. ఇది ముల్తానీ ప్రింట్స్ ఉంటాయి కదా, ఆ స్టైల్ ప్రింటింగ్, రెగ్యులర్ ప్రింట్ కాదు. సో దానివల్ల కూడా మనకి ఇది ప్రైస్ ఉంటుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. బ్లాక్కి కాంబినేషన్ చూడండి, మనం రెగ్యులర్గా రెడ్ ఎల్లోలు ఇలా చూస్తాం కదా, గ్రే అంటే ఎంత బాగుంది. బ్లాక్కి ఏదైనా కూడా బాగా సెట్ అవుతుంది కదా. ఇందులో బాధని వచ్చి ఎంత క్లాసీగా ఉందో. ఈ సారీ ప్రైస్ కూడా 5800. లైట్ వెయిట్లోనే ఉంటుంది, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బాందినీలో, ఇది కూడా మోడలే, ప్యూర్ మోడల్. అన్నీ కూడా మోడల్స్లోనే డిఫరెంట్ వేరియేషన్స్, అంటే ప్రైజెస్ ఆ డిజైనింగ్ బట్టి. ఇది వచ్చేసరికి మనకి బార్డర్ స్టైల్ ఇచ్చారు కదా, 2 సైడ్స్ గ్రీన్ కలర్, మధ్యలో లేత గ్రీన్ కలర్, చాలా లైట్ కలరు, ఎంత బాగుంది. ఇది కూడా హ్యాండ్ బాగుంది వస్తుంది, లైట్ వెయిట్లోనే ఉంది, చక్కగా కంఫర్ట్ పాలు ఉంటుంది, ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. కాంబినేషన్ చాలా బాగుంది కదా. దీనికి పళ్ళుకి వచ్చేసరికి ఇలా డిజైన్ మారింది, చివర ఇలా జరీ పట్టా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి బోర్డర్ కలర్ వస్తుంది, 2 సైడ్స్ కూడా ఇలా బోర్డర్ వస్తుంది. చక్కగా ఉంది కాంబినేషన్, ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి, చాలా బాగుంది కదా. దీని ప్రైస్ వచ్చేసరికి 3500. బ్యూటిఫుల్ కాంబినేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మన వైలెట్ కలర్, ఎంత బాగుందో కాంబినేషను. ఇది వచ్చేసరికి రివర్స్లో పెట్టినట్టున్నారు. శారీ అంతా కూడా వైలెట్, బార్డర్ రాలేదు. మనం ఫస్ట్ చూసినట్టుకి ఇక్కడ హాఫ్ డైమండ్ ఇచ్చారు కదా, ఇది అలా కాకుండా మొత్తం బాందిని వచ్చింది. ఇలా మంచి వైలెట్ కలర్, కొన్ని రేర్ కలర్స్ ఉంటాయి కదా అలా, అంటే అన్ని ఫ్యాబ్రిక్స్లోనూ కొన్ని కలర్స్ రావు. దీనికి ఏంటి స్పెషల్ అంటే అజ్రక్ పళ్ళు వచ్చింది. అజ్రక్ పళ్ళు ఇలా మంచి డిజైన్ వచ్చింది, చివరి మనకి ఇలా మెరూన్ కలర్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా ఇక్కడ పళ్ళులో వచ్చింది స్టైలే అజ్రక్, మీటర్ బ్లౌజ్ వస్తుంది. చక్కగా ఉంది కాంబినేషన్ అయితే, బ్యూటిఫుల్ అసలు. మనకి అజ్రక్ అనేసరికి రెగ్యులర్గా ఉండే స్టైల్ కాదు కదా, చక్కగా ట్రెండీగా ఉంటుంది, ఎవరికైనా బాగుంటుందండి. చక్కగా టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరైనా కట్టుకోవచ్చు. చక్కగా ట్రెండీగా డిజైనర్ స్టైల్ లాగా ఉంటాయి. ఇది బ్లౌజ్ బాగుంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4200. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు కూడా వెంటనే చూడొచ్చు. ఈ వీడియో శారీస్ ఏమైనా మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరి కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ బాయ్.